హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ 1, 2. ఈరోజైతే మనం గుత్తి కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. మన సబ్స్క్రైబర్స్లో ఒక అక్క గుత్తి కాకరకాయ కర్రీ చేయమని అడిగింది. అందుకోసం అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. దీనికోసం నేనైతే 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. మీడియం సైజ్ కాకరకాయలు అయితేనే కర్రీకి బాగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఇలా కాకరకాయ పైన ఉన్నదంతా పీల్ చేయాలి. మరి ఎక్కువగా కాదు, మరి తక్కువగా కాదు, మీడియం సైజుగా పీల్ చేయండి. 1/2 కేజీ కాకరకాయలు వచ్చేసి నాకైతే 7 కాకరకాయలు అయితే వచ్చాయి. ఇలా పీల్ చేసిన వాటిని అటు ఇటు కట్ చేసి మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా, కాకరకాయ విత్తనాలు అనేవి మొత్తం బయటికి తీయాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నా కదా, ఇలా తీసేయండి. మీకు ఈ విత్తనాలు ఈజీగా రావాలంటే స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ వెనక్కి తిప్పి లోపల పెట్టి బయటికి లాగితే విత్తనాలు అనేవి ఈజీగా బయటకు వస్తాయి. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా విత్తనాలు తీసిన కాకరకాయలన్నిటిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి కాయలంటకి మసాజ్ చేసినట్టుగా మర్దనలాగా పట్టివ్వండి. ఇందులో చేదంతా పోతుంది. ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నట్టుగా కాయలను అయితే ఇలా చేసేయండి చేతులతోటి బాగా. మనం కర్రీకి కావాల్సిన స్టఫింగ్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి పొడి వేసుకుంటున్నాను. తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా ఒక 4 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లి పొట్టు తీయనవసరం లేదండి. పొట్టు తీయకుండా ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయలలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. అంతా గ్రైండ్ చేసుకొని పౌడర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా కాకుండా. అరగంట తర్వాత కాకరకాయలు అయితే మూత తీసి ఇలా అంతా పిండితే వాటర్ వస్తాయి చూడండి బయటికి. ఇలా కాకరకాయలు మొత్తం పిండి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి పొయ్యి మీద. గుంతగా ఉన్న ప్యాన్ అయితే ఆయిల్ కొద్దిగా తక్కువ పడుతుంది, బాగా ఫ్రై అవుతాయి కాకరకాయలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం. వేరుశెనగ గుళ్ళు ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు. కాకపోతే వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. ఎక్కడ అసలు చేదు కూడా తగలకుండా ఉంటుంది తినేటప్పుడు. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎక్కువగా పెడితే మాడిపోతాయి. ఇవి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అది ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. కాకరకాయలు హై ఫ్లేమ్లో పెడితే పై పక్క ఉడుకుతుంది కానీ బాగా ఫ్రై అవుతుంది, కానీ లోపల అలానే పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకోసం కొంచెం ఓపికగా చేసుకోవాలి కర్రీని, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయలను అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అయితే కాకరకాయలు బాగా ఫ్రై అవుతాయండి. హడావుడిగా చేసుకుంటే ఆ కర్రీ తిన్నట్లే అట్లానే ఉంటుంది. అందుకని కొద్దిగా ఓపికగా చేసుకోండి కర్రీ అయితే. ఇదిగోండి కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిన కాకరకాయలోనే కొద్దిగా పోపు వేసుకుందాం. ఒక పావు స్పూన్ పచ్చిశనగగుండ్లు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం.
పోపు ఫ్రై అయ్యాక మనం ముందుగానే స్టఫింగ్ అని మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కదండి, అదంతా వేసి కర్రీలో బాగా ఫ్రై చేయనియాలి. కాకరకాయ ముక్కలకి లోపలికి పట్టే వరకు స్టఫింగ్ లాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడు కూర అనేది తినాలనిపించే కొద్దీ చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది. రసం కాంబినేషన్, పప్పు, సాంబార్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అందరూ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మన ఛానల్లో వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి పెడతాను. ఫైనల్గా మనమైతే ముందే వేయించి పెట్టుకున్నాం కదా వేరుశెనగ గుండ్లు, అవి కానీ వేసి కలుపుకోవాలి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూసేయండి, మన కర్రీ రివ్యూ ఇప్పిస్తుందా చూడండి మా నానమ్మ చేత. ఎటుంది? సూపర్ ఉందమ్మా, సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ హైప్ ద వీడియో.